మాకు అన్ని తెలుసు. మీ పార్టీ లీడర్లు కూడా చాలా మంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాట్లాడారు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ అని మాట్లాడారు. హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కాంగ్రెస్ లీడర్ కల్వా సుజాత గారు. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. వాయిస్ పెంచడం ఎందుకో? కాంగ్రెస్ పార్టీ వచ్చింది గవర్నమెంట్ కి. అబ్బో, కాంగ్రెస్ వస్తే నీ వాయిస్ పెరిగిందంటే నీకు కూడా లోపల బాగా ఇష్టం ఉందన్నమాట కాంగ్రెస్ అంటే. అంటే మీరు మాట్లాడతారు కాబట్టి కాంగ్రెస్ గురించి నేను కూడా ఎక్కువ క్వశ్చన్లు అడగాలనుకుంటా కాబట్టి నా సౌండ్ రేజ్ చేయాలి. అంటే నువ్వు సౌండ్ చూపించి భయపెట్టిద్దాం అనుకున్నావా ఏంది? ఎట్లాగో మీరు భయపడారు కదా, అందుకని ఇంకొంచెం పెంచిన వాయిస్. అందుకే కొంచెం పెంచిన. కానీ నీ ఆనందాన్ని ఎవరు కాదంటారు కదా. సో అంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనం కూర్చోవడం ఇప్పుడు ఇంటర్వ్యూలో. సో అంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా? మీ మాటలు అంటే నువ్వు ప్రజల్లో లేవా? మీ ఛానల్ లేదా? ఉంది, కానీ మీరు చెప్పాలి. మీ నోటితో చెప్తే మేము వినాలనుకుంటున్నాం. 3 పువ్వులు 6 కాయల్లాగా వికసిస్తున్న పార్టీని ఇస్తున్నారా అని అంటే, నిన్న జరిగిన చెవేళ్ల సభలో ముఖ్యంగా మేము మొట్టమొదటిగా కాంగ్రెస్ అంటే మహిళల్ని గౌరవించే పార్టీ, అందరినీ కలుపుకొని పోయే పార్టీ, జన నీరాజనం ఉన్న పార్టీ, పేద బలహీన బడుగు వర్గాల పార్టీ, ఇచ్చిన మాట తూచా తప్పకుండా పాటించే పార్టీ, ఆడిన మాట నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇచ్చిన వాగ్దానాల మీద మాకు ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజల దగ్గర అంత గౌరవం పొందాలనే ఆలోచన కూడా అంతే ఉంటుంది. కాబట్టి వచ్చిన 78 రోజుల్లో 4 పథకాలని అమలు పరిచినాం. అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇదే కేటీఆరో కేసీఆరో ఇది 3వసారి కనుక ఎన్నుకోబడింటే ఈ 100 రోజులలో తెలంగాణ ఖతమైపోతుండే. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి వచ్చే తుఫానికి ఆనకట్ట వేస్తూ తెలంగాణ ప్రజలకి ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి స్థాయిలో నెరవేర్చడం కోసం ఇచ్చిన పథకాల్ని నెరవేరుస్తూ ఆ దిశగా ఇటు గత ప్రభుత్వం చేసిన స్కామ్లు, మోసాలు, అన్యాయాలు, దుర్వినియోగాలని ప్రశ్నిస్తూ అధికారుల చేత అన్ని వెలికి తీపిస్తూ, 3వ సైడు అన్ని సక్రమంగా చక్కదిద్ది అన్ని మంత్రివర్గాన్ని ప్రజాపాలనను పూర్తి స్థాయిలో నడిపిస్తూ, సెక్రటేరియట్లో గతంలో ఎన్నడూ 10 ఏళ్ల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి కూడా అక్కడ సెక్యూరిటీ లేనటువంటి వ్యక్తి లోపలికి పోనేటటువంటి అవకాశం లేనటువంటి ప్రజలకి ఈరోజు చీమల్లాగా ప్రజలు మంత్రుల్ని అధికారుల్ని కలవడానికి స్వేచ్ఛనిస్తున్నాం, ప్రజాపాలన నడిపిస్తున్నాం. ఇది ఎవరు ఒప్పుకోరు అనడానికి కూడా వీళ్ళు. మీకైతే కనబడుతుంది కదా, అసలు ఎవరు ఊహించలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమని నెగిటివ్ ఉంది? బస్సులు సరిగా లేవు, కొడతా అని చెప్పండి, అలా కొడతా అని చెప్పండి. మహిళలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మహిళలకు ఇచ్చిన సౌకర్యాన్ని కన్నుగుట్టి కందిరీగలాగా వెక్కిరిస్తున్నటువంటి దొంగల గురించి నేను చెప్పేది. 51% ఉన్నటువంటి మహిళలకి మేము పూర్తిగా ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. అది కూడా భద్రతతో కూడినటువంటి ఆర్టీసీ ప్రయాణాన్ని ఉచితంగా వారి గమ్యస్థానానికి చేరుస్తున్నాము అనంటే అది బికాస్ ఆఫ్ కాంగ్రెస్ ఇచ్చిన హామీని. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఎంత నష్టపోయినా తెలంగాణని ఇచ్చారు. ఈరోజు నష్టాల్లో ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో. మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తలేము అని పక్కపక్కలు ఇకలికలు చేస్తున్నటువంటి అవతల ప్రతిపక్షాలు కానీ, ద్వంద్వ వైఖరి పాటిస్తున్నటువంటి కొన్ని పార్టీలు కానీ, వ్యతిరేక వర్గాలు కానీ చూస్తూ ఈరోజు అసలు ఇంత కష్టాల్లో కూడా ఇయ్యగలుగుతారా అని నిరూపించుకుంటున్నటువంటి మాకు బస్సులు లేవు అని అంటే, మొన్ననే మీరు చూసిన 1000 బస్సుల్ని, ఇంత నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని 1000 బస్సులు ఇచ్చి, మొన్న 100-200 బస్సులు ఆల్రెడీ లాంచ్ చేసేసినాం. కొత్త బస్సుల్ని 1000 బస్సులు ఇస్తామని కూడా చెప్పినాము. అందులో 200-300 బస్సుల్ని కూడా ఆల్రెడీ మొన్న ఇచ్చేసినాము. బస్సులు లేవు అంటే ఉన్న బస్సుల్లో అయితే మేము కోసేసి స్క్రాప్లు అమ్ముకోలేదు కదా, కేసీఆర్ వర్గము చేసినట్టు. ఉన్న బస్సుల్ని దాన్ని రిపేరీలు చేపించి అంతా మెయింటెనెన్స్ క్లియర్గా ఇచ్చి మహిళలకు ఏ ఇబ్బంది కలగకుండా మేము చూస్తుంటే దాన్ని మీరు వెక్కిరించి వక్రంగా మాట్లాడుతుంటే ఇంతకన్నా దారుణం లేదు. ఆ మహిళలకు ఇచ్చిన దాని మీద ఎవడన్నా మాట్లాడితే ఆ దొంగల్ని ఏం చేస్తామో ఇక ప్రజలు మేము అవసరం లేదు, మహిళలు కాదు. ఇప్పుడు రాజకీయాలలో ఈ బూత్ పదాలు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మధ్య? ఇప్పుడు మీరు కూడా ఎవడన్నా అని అన్నారు. అవును, బరాబర్. మహిళల ఆనందాన్ని కాదన్నాడు, ఎవడనకపోతే ఇంకేమంటారు? సో ఇప్పుడు మీరు చేవెళ్ల సభ గురించి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు ఎంపీ సీట్ ఒక్కటన్నా గెలిస్తే నువ్వు మొగోడివి లేకుంటే కాదు అన్నట్టు మాట్లాడారు.
అవునా కేటీఆర్ గారిని బరాబర్ మళ్ళీ ఇక్కడ మాట్లాడి- నుంచి కడియం శ్రీహరి గారు కూడా మాట్లాడడం జరిగింది 15 సీట్లు మీరు గెలవండి గెలుస్తానని నువ్వు మొగోడివి అని చెప్పేసి సో ఇవి మొగోడు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ అంటారు రాజకీయాలలో మాట్లాడొద్దు. కాంగ్రెస్ మాకు అలాంటివి నేర్పియలేదు. ఒక వ్యక్తిత్వము, ఒక సంస్కారం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ నువ్వు అవతలోడివి ఎట్లా ఉన్నావో నీకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలో చెప్తేనే వినే రకంగా ఉన్నారు కదా. మేము మంచిగా చెప్పి 64 సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మేము ప్రజల మధ్యలో ప్రజాపాలన చేస్తుంటే 3 నెలలకే ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలలకే కూలిపోతుంది అంటే నువ్వు మొగోనివా? నువ్వు మొగోనివా అని అడుగుతున్నాను. వాళ్ళు మాట్లాడితే మీకు భయం అవుతుందా? భయం కాదు, ప్రజల తీర్పుని అగౌరవపరిచేటోడు ఎవడైనా ఊరుకునేది లేదంటున్నా. శిక్షలు పడతాయి, కేసులు పెడతాం. కాబట్టి మీరు మాకు హెచ్చరించుడు కాదు, మేము ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము అని చెప్తున్నా. నేను నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించేటోడైతే ప్రతిపక్షంలో కూర్చొని మాకు సలహాలు సూచనలు మా ప్రభుత్వాన్ని పడేస్తా అనేటని మొగోనివైతే నువ్వు దమ్ముంటే మొగోనివైతే నిజంగానే నువ్వు 60 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుంటివి. మేము కూడా గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నాం, మీ ప్రభుత్వాన్ని కూల్స్తాం అనలే. మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని కట్టుబడి ఉంటాము అని చెప్పినాం. మేము వాళ్ళు కూలుస్తాం అనలే, కూలిపోతుందంట అన్నారు వాళ్ళు. ఎట్లా అంటావు నువ్వు? అది మా పార్టీలో ఏమన్నా ఇబ్బందులు కలిగితే మేం మాట్లాడాలి. అది నువ్వేడి మా పార్టీల గురించి మాట్లాడు. అందుకే ఇప్పుడు భయపడి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని మీ పార్టీ ఏం భయపడేది లేదు. మా తల్లో వెంట్రుగా కూడా పీకే దమ్ము ఎవరికి లేదు. వాళ్ళు వస్తుంటే మేమేం చేయాలి? ఎందుకు వద్దంటాం? ఎందుకు వద్దంటాం? కరెక్ట్ వ్యక్తుల్ని వస్తే ఆహ్వానిస్తున్నాం. చిల్లరగాళ్ళు, వెధవలు, దొంగలు, తప్పుడు పనులు చేసి తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నాని రానియం. సరే, చిల్లరగాళ్ళు ఎవరు, మనుషులు ఎవరు? మీరు అన్నట్టు వచ్చిన చిల్లరగాళ్ళని రానియం అంతే. ఎవరికైతే మేము రానియం అంటామో వాళ్ళే అవుతారు. అప్పుడు ఫలానా పేరని నేనేందుకు చెప్తా? సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే 3 సార్లు చైర్మన్ గా ఉన్న వ్యక్తిని మీరు మీ దాంట్లోకి తీసుకొని కాంగ్రెస్ కి తీసుకొని అంటే గెలిచే సీట్ కాబట్టి ఆమెను మీ దగ్గరకు రాబట్టుకుంటే ఎంపీ సీటు మీకు కాంగ్రెస్ వస్తుందని అవసరం లేదు. కాంగ్రెస్ లా పూర్తిగా హౌస్ఫుల్ అయ్యి ఉంది, ఓవర్లోడ్ అవుతుంది. కానీ ఎంపీకి చేవెళ్లలో లీడర్లు లేరు కాబట్టి ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? వాళ్ళు 1 సంవత్సరం కిందనే వస్తామని కాంగ్రెస్ లో ఆల్రెడీ వాళ్ళు 1 ఇయర్ కిందనే వస్తామంటే కేసీఆర్ పోయి ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు. గది గుర్తు చేసుకోండి. వాళ్ళకి ఇప్పుడు కాదు, వస్తామన్న సంవత్సరం కిందనే. సునీతారెడ్డి గారి స్పీచ్ వినండి. మాకెన్నో అవమానాలకు గురి చేసిండ్రు, ఎమ్మెల్యేలతో రాళ్ళు తీసుకొని కొట్టించిండ్రు, అవమానాలు భరించలేకనే అతి కష్టంగా ఉన్నాం మేము. ఇప్పుడు మాకు ఇక్కడ స్వాగతం పలికిండ్రు కాబట్టి ఇక్కడ మహిళలకి గౌరవం దక్కుతోంది, మహిళలకు పథకాలు ఇస్తున్నారు, మహిళల్ని గౌరవిస్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులుగా మహిళలు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము వస్తున్నాం, ఇక్కడికి వచ్చాము అని తన స్పీచ్లో మీరు వినండి. మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్పి వస్తున్నారో వినండి. మేము అక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడో సంవత్సరం కింద రావాల్సిందే కాంగ్రెస్లోకి. కేసీఆర్ బుగులు పడి మంత్రి పదవి 2 నెలల ముందు ఎలక్షన్ మంత్రి అని అందరూ అప్పుడు ఎగతాళి చేసినటువంటి విషయం గుర్తు చేసుకోండి. ఆయన ఎక్కడ పోతాడో అని మంత్రి పదవి ఇచ్చిండు 2 నెలల ముందు. 5 ఏళ్లకు మంత్రి పదవి ఇస్తారు కానీ ఎవడన్నా 2 నెలలకు మంత్రి పదవి ఇస్తారా? ఆయన బుగులు పడిండు, మేము బుగులు పడలే. ఆయన రాకపోతే తాండూరులో ఎమ్మెల్యే గెలవలేదా? సరే, సునీత కాంగ్రెస్ రాకకి అంటే సునీత గారు మీరు ఇందాక ఓ మాట అన్నారు, 3 సార్లు టీఆర్ఎస్ లో చైర్మన్ గా చేయలే ఆమె. 3 సార్లు చేయలేదు, 2 సార్లు టీడీపీలో. నో టీడీపీ. మా కాంగ్రెస్ ఫస్ట్ టైం రావడం, ఇప్పుడు టీఆర్ఎస్. సో బీఆర్ఎస్ తర్వాత ఏదోలే అది బోర్డ పడుతుంది, ఇది ఎలా కలవడుతుంది. ఇప్పుడు మీ దగ్గర రావడం జరిగింది అంటే ఒకవేళ మీ పర్సనల్ గా నేను అడుగుతున్నా, సునీత గారి రాకని మీరు ఎట్లా చూస్తారు? మహిళగా నేనేమి కామెంట్స్ చేయను. మహిళగా నాకు ఎప్పుడు కూడా తన శత్రువు కాదు. ఒకప్పుడు ఉండనేమో. తను కాదు, తన హస్బెండ్. ఉన్నది వ్యక్తిగతంగా నేను విమర్శించదలుచుకోలేదు కదా. వ్యక్తిగతం వేరు, బయట వ్యవహారం వేరు, రాజకీయం వేరు. సో రాజకీయాల్లో శత్రువులు కూడా స్నేహితులు అయిపోతారు తొందరగా. ఇప్పుడు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. ఆ రోజు కూడా చెప్పిన నీకు పార్టీ మేలు ముఖ్యం. నాకు నా పర్సనల్ డ్యామేజ్ చాలా జరిగింది వాళ్ళ వల్ల. అయినా కానీ పర్సనల్ డ్యామేజ్ నా ఒక్కదాని కోసం మొత్తం పార్లమెంటుని నేను వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేను కదా. అంటే ఇప్పుడు కల్వ సుజాత గారికి ఎంత డ్యామేజ్ జరిగినా ఇంకా కాంగ్రెస్ లోనే ఉంటున్నారంటే అంటే ఏదన్నా పడతారా? డ్యామేజ్ పార్టీ వల్ల జరగలేదు కదా నాకు. అంటే వాళ్ళు రాజకీయంగా డ్యామేజ్ చేశాను, పార్టీ నాకు డ్యామేజ్ చేయలేదు కదా. పార్టీ నాకు డ్యామేజ్ చేయలేదు.
ఓకే నా పార్టీని ఎవడన్నా అంటేనే నేను ఊరుకోను. నాకు పార్టీ డ్యామేజ్ చేసిందంటే నేను అసలే ఊరుకోను. నాకు పార్టీ ఏ రకంగా డ్యామేజ్ చేయలేదు. ఈరోజు శివ ముంగలి ఈ ఛానల్లో కూర్చొని నేను ఈరోజు మాట్లాడుతుంటే కొన్ని లక్షల మంది చూస్తున్నారంటే అది నాకు పార్టీ ఇచ్చిన గౌరవం. అంటే అఫ్ కోర్స్ నేను చేసిన శ్రమ అయి ఉండొచ్చు, కానీ ఆ స్వేచ్ఛనిచ్చినటువంటి పార్టీని నేను గౌరవిస్తాను. సరే, కల్వ సుజాత గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అనుకున్నారు, రాలేరు. దాని తర్వాత ఏడవడం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.